వెన్నుపోటు రాజకీయం ఇది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి వైసీపీ మాట్లాడేది, కానీ అదే సమయంలో ఈ రోజున వైసీపీ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మాట్లాడేది, కానీ ఇంకొక వైపున గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు చేరినప్పుడు, లేదా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఈ వెన్నుపోటు రాజకీయం గురించినటువంటి ప్రధాన చర్చ జరుగుతుంటుంది. ఇక్కడ వెన్నుపోటు రాజకీయం గురించి మాట్లాడే అర్హత ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి ఉందా? ఇది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. వాస్తవానికి ఒక్కసారి డీప్గా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని గద్దెదించి తాను తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు, మామకి వెన్నుపోటు పొడిచారు. ఇది ఆయన ప్రత్యర్థులందరూ మాట్లాడేటువంటి మాట. ఇది ఆయన గద్దెదించినటువంటిది నిజం, తెలుగుదేశం పార్టీని తన చేతిలోకి తీసుకున్నది నిజం, కొంతమంది కుటుంబ సభ్యుల్ని పార్టీలోకి తన వైపుకి తీసుకోవడం నిజం. అదే సమయంలో దగ్గుబాటిని వాడుకున్నది, దగ్గుబాటిని వదిలేసింది. పురంధరేశ్వరి ఈ రోజుకు కూడా ఆగ్రహంతోనే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసేది, మరొక వైపున కాంగ్రెస్ శ్రేణులన్నీ వాడేది నిజం. మరి అదే సమయంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? జగన్కి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ తమకి తాముగా పార్టీలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంతకుముందు మొట్టమొదటి నుండి కాంగ్రెస్ పార్టీతోనే ఆ కుటుంబం పైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆయన పీసీసీ చీఫ్గా, సిఎల్పి నాయకుడిగా, అంతకుముందు మంత్రిగా, అంతకుముందు ఎమ్మెల్యేగా, ఎంపీగా దాదాపు 30 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డికి వివిధ హోదాల్లో పదవులు కట్టబెట్టింది నాడు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జగన్కి కూడా ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిసారి ఎంపీగా ప్రయత్నించినటువంటి సమయంలో ఆపిన మాట నిజం. ఆ రోజున వివేకానంద రెడ్డితో రాజీనామా చేయించి జగన్ ఎంపీ కావాలనుకుంటే అట్లాంటి రాజకీయాన్ని అంగీకరించనని సోనియా గాంధీ మళ్ళీ ఆయన్నే ఎంపీగా కంటెస్ట్ చేయాలన్నటువంటి సూచన చేయడం, జగన్కి ఆ రోజున టికెట్ ఇవ్వకపోవడం అన్నటువంటిది కీలకం. ఆ రోజునే జగన్కి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మధ్యన ఒక పొరపొచ్చాలు స్టార్ట్ అయింది. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు. అంటే తనకి లైఫ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్ట. అంతకుముందు మరి ఆ లెక్కనైతే కనుక వెంటనే అంటారు కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినప్పుడే జగన్ బయటకు వచ్చారని. కుటుంబానికి లైఫ్ ఇచ్చింది అదేవిధంగా. అదే లెక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి కూడా లైఫ్ ఇచ్చినటువంటిదే చివరికి పార్టీలో తనకు అవమానం, లేదంటే తనని పక్కన పెట్టేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో తిరుగుబాటు చేసి ఇక్కడ అయితే తిరుగుబాటు చేయడంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మొత్తం పార్టీ కేడర్ని అంతా తన వైపుకి తిప్పుకోగలిగారు. చివరికి పార్టీ పెట్టినటువంటి ఎన్టీఆర్కే పార్టీ లేకుండా పోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని ఎదిరించడంతో పాటుగా ఆ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడం. నాడు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి ఎన్టీఆర్ని ఎదిరించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిలిస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తిగా జగన్ నిలబడతారు. ఈ రెండిట్లలో వెన్నుపోటు రాజకీయం అనడానికి ఎవరికి వాళ్ళు ప్రత్యర్థులు వీళ్ళని అనడానికి కుదురుతుంది తప్పించి ఓవరాల్గా అయితే అది వెన్నుపోటు రాజకీయం అనే కంటే కూడా ఎవరికాళ్ళ తిరుగుబాటులో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అదే సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా హరికృష్ణ ప్రయత్నించారు, ఇంకో పక్కన లక్ష్మీపార్వతి ప్రయత్నించారు. కానీ వాళ్ళిద్దరికీ కూడా ప్రజామోదం సాధ్యం కాలేదు. అన్న తెలుగుదేశం పెట్టినటువంటి హరికృష్ణ కావచ్చు, ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినటువంటి లక్ష్మీపార్వతి కావచ్చు, ఇద్దరు కూడా కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి హరికృష్ణ చివరికి తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజున ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారని జనం నమ్ముంటే 99లో అధికారంలో రాకూడదు, లేదా ఈవేళ 2014లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అదే సమయంలో జగన్ని వెన్నుపోటు పొడిచారనడానికి కుదరదు, తిరుగుబాటు చేశారనడానికే సాధ్యమవుతుంది. సోనియా గాంధీ నాడు తనకి టికెట్ ఇవ్వకుండా అవమానించితే ఆ తర్వాత కాలంలో తను ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించలేదన్నటువంటి ఆగ్రహంతో రగిలిపోతూ సోనియా గాంధీకి వ్యతిరేకంగా అధిష్టానం మాటలు మనం వినేదేంటి, మన మాట అధిష్టానం వినే రోజు తెప్పిద్దాం అన్నటువంటి ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ రోజున వైసీపీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో పాటుగా ఆ పార్టీ జగన్ పొత్తు కోసం తాపత్రయపడుతుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. అంటే తిరుగుబాటు ద్వారా విజయమే సాధించినట్టు. అదే సమయంలో ఈవేళ తెలంగాణ రాష్ట్ర సమితి చూసుకుంటే సుదీర్ఘకాలం పాటు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబుతో ఫ్రెండ్ అయినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలోకి చేరి సుదీర్ఘకాలం పాటు చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్తో సన్నిహిత సంబంధాలు నేర్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత అదే తెలుగుదేశం నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు. ఆయన కూడా తిరుగుబాటే చేసింది. టీడీపీ మీద తిరుగుబాటు చేసి ఆయన పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాటు పోరాడిన తర్వాత మొన్ననే అధికారంలోకి వచ్చారు. ఈ మధ్యలో చాలాసార్లు ఫెయిల్ అయినటువంటి సందర్భం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తిరుగుబాట్లను వెన్నుపోటు అనాలా, వెన్నుపోట్లను తిరుగుబాటు అనాలా అన్నటువంటిది ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తమ అభిమాన నాయకుల మీద మాత్రం తిరుగుబాట్లని, అవతలోళ్ళది మాత్రం వెన్నుపోట్లని
ప్రచారం చేసుకోవడానికి రెగ్యులర్గా మాట్లాడుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి తిరుగుబాట్లే చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కనైతే కేసీఆర్ మీద 5 ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళందరూ సాధించిందేం లేదు. ఓ జగ్గారెడ్డి అప్పుడప్పుడు గెలవడం, ఓడిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కానీ మిగతా వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి తిరుగుబాట్లు చేసినటువంటి కొంతమంది దేవేందర్ గౌడ్ మళ్ళీ తిరిగి పార్టీలోకి చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ మీద తిరుగుబాటు చేసినటువంటి నరేంద్ర చివరికి మళ్ళీ బీజేపీలోకి చేరాల్సి వచ్చింది. అంటే ఇక్కడ తిరుగుబాటులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతారు. అవతల వాళ్ళు దాన్ని వెన్నుపోట్లని మాట్లాడుతుంటారు. అదే సమయంలో వెన్నుపోట్లు ఒక్కోసారి అది వెన్నుపోటు అని అనాలా, తిరుగుబాటు అని అనాలంటే ప్రత్యర్థులకి వెన్నుపోటు అవుతుంది, తమ వాళ్ళకి మాత్రం తిరుగుబాటు అవుతుంది, నాయకులు అవుతారు. ఓవరాల్గా ఈ మాటలు లేకపోతే కామెంట్లు రెగ్యులర్గా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పించి ప్రజాస్వామ్యంలో తిరుగుబాటుగానే కనబడుతుంది తప్పించి వెన్నుపోటు అయితే ప్రజల యాక్సెప్టెన్సీ ఉండదు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.